శరత్ చంద్ర భూమితోనే మాట్లాడాలని ఇంటికి వస్తాడు. ఇక వెంటనే డోర్ ఓపెన్ చేస్తూ ఉండగా అప్పుడే గగన్ శరత్ చంద్రని చూస్తాడు. ఇక శరత్ చంద్ర కూడా చాలా షాకింగ్గా చూస్తాడు. ఏంటి మీకీడ ఏం పనుంది అని వచ్చారు అని గగన్ చెప్పగానే, ముందు భూమిని పిలువు. నేను భూమిని ఎందుకు పిలవాలి, నువ్వు ముందు బయటికి వెళ్ళు అని చెప్పగానే ఇక వెంటనే భూమి కూడా వినపడి ఇక కిందికి వస్తుంది. నానా, మీరు నా కోసం వచ్చారా? ఎందుకు? నీతోని కొంచెం మాట్లాడాలి అమ్మా, కొంచెం పక్కకి రావా అని శరత్ చంద్ర పిలవగానే ఇక వెంటనే భూమి కూడా శరత్ చంద్ర దగ్గరికి వెళ్తుంది. ఏంటి నానా, నాతోని ఏం పని ఉంది అంటే, కేపీకి పెద్ద కొడుకుతోటి పిండ ప్రదానం చేయాలి కదా, నువ్వు మీ ఆయనతోని పిండ ప్రదానం చేపిస్తావా? అప్పుడు నువ్వు నా బిడ్డగా నిన్ను అంగీకరిస్తానమ్మా అని చెప్పగానే భూమికి మరోవైపు సంతోషంగా మరోవైపు బాధగా ఉంటుంది. ఏంటి, నేను చెప్తే గగన్ వింటాడా నానా? వినేటట్టు చెయ్యమ్మా. నువ్వు ఈ తండ్రి కోసం ఈ మాత్రమైనా చేయలేవా? నాకు చేపిస్తా అని మాట ఇవ్వమ్మా అని శరత్ చంద్ర చెప్పగానే, ఏంటి మాట ఇవ్వాలా? అవునమ్మా, ఈ నాన్న కోసం ఈ మాత్రమైనా చేయలేవా? అంటే నాన్న గగన్ నా మాట వినడు కదా, అందుకే అని ఆలోచిస్తున్నాను. ఏమైనా సరే అమ్మా, పిండ ప్రదానం గగన్ తోటి చేపిస్తా అని నాకు మాట ఇవ్వాలి అమ్మా అని శరత్ చంద్ర చెప్పగానే, ఆగు నాన్న, ఇప్పుడే టిఫిన్ చేసి వచ్చాను, హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను అని వెంటనే భూమి చెప్పి వెంటనే రూమ్లోకి వెళ్తుంది. అప్పుడే శారద వచ్చి, ఏమైందమ్మా, మీ నాన్న వచ్చాడంట కదా, ఏమంటున్నాడు అని చెప్పగానే ఇక భూమి చాలా బాధపడుతూ చెప్తుంది. అయ్యో అత్తయ్య, ఇప్పుడు మామయ్యకు గగన్ తోటి పిండ ప్రదానం చేపియాలని అడుగుతున్నాడు. ఇప్పుడు నన్ను మాట ఇవ్వమని అడుగుతున్నాడు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలో నాకు అర్థం అవ్వట్లేదు. బ్రతికున్న మామయ్యకు పిండ ప్రదానం అని అడుగుతున్నారు అని చెప్పగానే ఒకటేసారిగా శారద చాలా షాక్గా చూస్తుంది. ఇదంతా ఆ అపూర్వ ప్లానే. కృష్ణప్రసాద్ బ్రతికి ఉన్నాడని తెలిసి ఈ పిండ ప్రదానం కార్యక్రమం మొదలు పెడుతుంది. శరత్ చంద్ర పిలుస్తూ ఉంటాడు. ఏమైందమ్మా, మాట ఇవ్వు అని అడుగుతూ ఉంటుంటే, అయ్యో నాన్న, గగన్ వచ్చేటట్టు ఉన్నాడు, మీరు ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి నాన్న, నేను ఆ కార్యక్రమం చేపించేటట్టు నేను చేస్తాను, కానీ మీరు ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి నాన్న అని వెంటనే భూమి చెప్పి శరత్ చంద్రను ఇంటికి పంపిస్తుంది. ఏమైందమ్మా, మాట ఇచ్చేసావా? లేదత్తయ్య, గగన్ వచ్చేటట్టు ఉన్నాడని నాన్నను బయటికి పంపించాను అని చెప్పగానే, అమ్మయ్య, నువ్వు మాట ఇచ్చేసావని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసమ్మా. అపూర్వ గోరింటాకు ఇద్దరు కలిసి మాట్లాడుతూ ఎన్ని రోజులు కేపీని మాకు కంట కనపడకు అలానే వదిలేస్తాను అనుకున్నారా? నేను అపూర్వని ఎక్కడున్నా దొరకపట్టేస్తాను. ఇప్పుడు వాడు ఎక్కడున్నా రేపు నా ముందే ఉంటాడు కదా. అయినా ఈ అపూర్వతోటి అన్ని నాటకాలు సాగవు అని అపూర్వ గోరింటాకు చెప్తుంది. అవునమ్మాయి, రేపు బ్రతికి ఉన్నాడో చచ్చాడో రేప తెలుస్తుంది కదా. వాడు బ్రతికే ఉన్నాడు, మన కంట ముందే తిరుగుతున్నాడు అని అపూర్వ చెప్పగానే, అవునమ్మా, వాడు దయ్యమయ్యి మన ముందే తిరుగుతున్నాడు, వాడు మనని చంపేస్తాడమ్మా అని గోరింటాకు చెప్పగానే, గోరింటాకు, నీకు అందుకే ఇంకా పెళ్ళి కాలేదు, వయసు పెరుగుతుంది కానీ బుద్ధి పెరగట్లేదు అని అపూర్వ చెప్పగానే, ఏంటమ్మా ఎలా మాట్లాడుతున్నావు? అదిగో మాటలోనే బావ కూడా వచ్చాడు. ఏమైంది బావా, ఆ భూమి నీకు మాట ఇచ్చిందా అని అడగగానే, అంటే చేపిస్తా అని అంది కానీ నాకు మాట ఇవ్వలేదు అని చెప్పగానే, అమ్మా భూమి, నువ్వు ఇంకా తెలివిదానివే, నీ తెలివి మొత్తం ఇంకా చూపిస్తున్నావా? నీ తెలివి ఏంటో రేపటిలోపు బయటపడుతుందిలే, నువ్వు చేపిస్తున్నావో చేపివ్వట్లేదో రేపు తెలుస్తుంది అని అపూర్వ మనసులో అనుకుంటుంది. శరత్ చంద్ర మార్నింగ్ ఫోన్ చేసి, ఏమైంది భూమి, గగన్ని తీసుకొని వస్తున్నావా అని చెప్పగానే, ఇప్పుడు ఈ పూజ కూడా అన్నీ మొదలై ఉన్నాయి, ఇప్పుడు గగన్ని తీసుకొస్తే ఈ కార్యక్రమం మొదలైనట్టే అని చెప్పగానే ఇక భూమి ఏం చేయాలో అర్థం కాక
అలానే చూస్తుంది. ఏమైందమ్మా? ఇప్పుడు ఏం చేస్తావు అని శారద కూడా చెప్తుంటే, ఏమో అత్తయ్య, ఏం చేయాలో నాకు కూడా అర్థం అవ్వట్లేదు అని చెప్తుంది. ఇప్పుడు భూమి పిండ ప్రదానం పూజ ఒప్పుకుంటుందా లేదా అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.